హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఏంటి స్టార్టింగ్లోనే ముగ్గు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇదైతే ఉగాది రోజు తీసిన వ్లాగు. ఊర్లలో పండగలు అవుతాయి, మామూలుగా ఉండదు అసలు. ఇంకా పొద్దుగాల లేవంగానే అందరు అయితే సాంపి జల్లడం వల్ల అది ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది పండగ వైబు. ఉగాది రోజు ముగ్గులే కలర్స్ వేస్తుంది అని అనుకుంటున్నారా? ఇంకా సంక్రాంతికి వేసిన ముగ్గులు కలర్స్ ఉంటాయి కదా, ఇంకా అవి అయితే మిగిలిపోయి ఉండే అనేసి ఇంకా నేను ఉగాది రోజు అయితే వేసాను. ఇంకా ముగ్గు వేస్తుంటైతే నా చిటితల అక్కడిక్కడ తిరుగుతా ఉంది, ఎక్కడ జడిపేస్తుందా అని నా భయం నాకే ఉంది. కానీ ఇంకా సైలెంట్ గా కూర్చోమంటే ఒక దగ్గర అయితే కూర్చుంది. ఇంకా అడిచి కూర్చోమన్నందుకైతే తనైతే అలిగింది. ఎంత బాగా అలిగిందో చూడండి. ఏయ్ చూడు, చూడు చూడు ఏం వస్తుంది? గుర్రం వస్తుందా? గుర్రం కాదు, గంగిరెద్దు. వచ్చిండు. ఏంటమ్మా? ఇలా బాలవాణి ఇల్లు రామచంద్రుడికి ఏరి ఇలా ఈ ఊరికి చిన్న ఉన్నప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఊరు పడి చెప్తాం పల్లె పడి చెప్తుంటా. ఇలా అనగా తలమని కొడకాని బాలవాణి ఇక కదా పేరుకురా. ఇంకా ఉగాది వచ్చేసి తొలి పండుగ కాబట్టి ఇంకా గంగేడ్ల వాళ్ళు అయితే ప్రతిసారి వస్తారు. ఇంకా ధాన్యాలు ఉంటాయి కదా, ఒడ్లు కానీ బియ్యం కానీ ఇంకేవన్నీ ఉంటే అవి అయితే తీసుకొని వెళ్తారు. గంగేడ్ల అబ్బాయి అయితే మాకు తెలుసు. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంటి పక్కన ఇంకా గుడిసెలు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా జీవన ఉపాధి కోసం అనేసి గుడిసెలు వేసుకొని మా ఊర్లో అయితే కొన్ని రోజులు ఉండే. ఇంకా మనం ఏదైనా మంచి పని చేస్తే దాన్ని మర్చిపోరు అంటారు చూడు, ఇంకా అందులో వీళ్ళైతే ఒకరు. ఎందుకంటే మా దగ్గరికి అయితే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అయితే అన్నం పెట్టించుకోవడానికి వస్తుండే. అన్నం పెట్టిన విశ్వాసం అయితే ఇప్పటికీ పొడగొట్టుకోలేదు. ఇంకా కొందరిలో అయితే విశ్వాసము ఉంది అని అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. ఇంకా అన్నయ్య వచ్చేసి ఇంకా తోరణాలు అయితే గుచ్చుతుండు. ఇక్కడ వచ్చేసి నాన్న పచ్చడి అయితే చేస్తున్నాడు. ఇంత పెద్ద కుండలో పచ్చడి ఏంటి అని ఆశ్చర్యపోకండి, ఊర్లలో అయితే కుండలోనే పెద్ద దాంట్లోనే చేస్తారు. ఇంకా ఈ చూడడానికి అంత పెద్దగా ఉన్న అంత ఎక్కువగా కనిపించినా కూడా ఈవినింగ్ వరకు అయితే అది కంప్లీట్ అయిపోద్ది. చింతపండు ఆల్రెడీ పిసికిపోసింది, ఇదేంటా అని అనుకుంటున్నారా? ఇంకా బెల్లం అది వచ్చేసి తీసుకున్నప్పుడు అయితే బాగానే ఉంది, ఇంటికి తెచ్చేసరికి అయితే ఒక్క దగ్గర ముద్దలాగా అయిపోయింది. అది కరగపెట్టడం అయితే నాన్నకు పెద్ద టాస్క్ అయిపోయింది. నేనైతే బెల్లాన్ని ఇట్లా కావడం అయితే ఫస్ట్ టైం చూసినాను. అసలు అది ఎంత కల్తీ ఉంది అనుకోవాలన్నా, బాగుంది అనుకోవాలన్నా, అట్లా కావడం వల్ల ఇంకా ఇంతసేపు కరగబెట్టినా కూడా కరగట్లేదు అనేసి ఇంకా నాన్ననే చేయితోటి కరగబెట్టేసి ఇంకా దాంట్లో అయితే పోసేసిండు. పోనీ టేస్ట్ అన్న బాగాలేదు అని అనుకోనికే టేస్ట్ అయితే చాలా బాగుండే, కానీ బెల్లమే అట్లుంది. ఇంకా బెల్లము చింతపండు పిసికి పోసిన తర్వాత ఇంకా వాటర్ అయితే మనకు కావాల్సినంత అయితే యాడ్ చేసేసిండు నాన్న. ఇంకా ఇక్కడ వచ్చేసి వేపపూత వేస్తుండు. వేపపూత తర్వాత ఇంకొక ప్యాకెట్లో అయితే ఇంకా దొరుకుతుంది షాప్లలో. మొత్తం మనకు పచ్చడిలో ఏమేమి వేస్తామో ఇంకా అవన్నీ అయితే ఈ ప్యాకెట్లోనే ఉండే. ఇంకా అదొకటి వేసుకుంటే ఇంకా ఆల్ మిక్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా నాన్న అయితే అది తీసుకొచ్చాడు. ఇంకా మనకు కావాల్సింది మామిడికాయ అండ్ కొబ్బరి, ఇంకా అవి వేసేసిండు. ఇంకా సోంపు కూడా వేసేసిండు. వేసిన తర్వాత మొత్తం అయితే కలిపేసుకున్నాడు. ఇంకా లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, కానీ ఇంకా మా సైడ్ అయితే కారం పొడి అయితే వేయరు, జస్ట్ ఇంకా సాల్ట్ మాత్రమే వేస్తారు. ఇంకా ఫైనల్గా అయితే పచ్చడి అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మా నాన్న అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే కుండ కింద నవధాన్యాలు ఉంటాయి కదా, 5 రకాల నవధాన్యాలు అయితే పోసేసిండు. పోసిన తర్వాత కుండ పెట్టిన తర్వాతనే ఇంక ఈ ప్రాసెస్ అంతా
చేస్తాడు ఎవ్రీ టైం అంతే. ఇంకా అంత అయిపోయిన తర్వాత కుండకైతే కంకణం కట్టి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తాడు. ఇంకా ఫైనల్ గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసేసి దేవునికి అయితే నైవేద్యం పెట్టేసింది అమ్మ. మా దేవుని గుడిని చూసి షాక్ కాకండి, ఇంకా పాత ఇల్లు కాబట్టి ఇంకా అప్పట్లో అయితే చిన్నగా ఇట్లనే పెట్టించుకుంటుండే. పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్న చేసిన పచ్చడి అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మ చేసిన పూలలు, నాన్న చేసిన పచ్చడి వేరే లెవెల్ అసలు. మా నాన్న చేసిన పచ్చడి ఇంకా టేస్ట్ చేయడం ఇదే లాస్ట్ సారి. ఇంకెందుకంటే మా నాన్న అయితే ఇప్పుడు లేరు ప్రజెంట్ గా. ఇంకెప్పుడో తీసిన వీడియోని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మిస్ యూ సో మచ్ నాన్న, చాలా మిస్ అవుతున్నాను. ఇంకా ఉగాది అప్పుడైతే ఇది ఒక స్పెషల్. ఇంకా మోతకాకులో తింటే బాబా భలే అనిపిస్తుంది. ఇంకా అమ్మ అయితే ఇంకా మోతకాకుల్లో పిల్లలకైతే ఇంకా పోలేలు అయితే పెట్టించేసింది. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇంకా అన్నతో అయితే సరదాగా మా పాప అండ్ మా అన్న పిల్లలు అయితే ఆడుకుంటున్నారు.